తమ్ముడు, మీ ఎవ్వరి ఫోన్లు ఎత్తట్లేదు అంటే ఆ విరూపాక్షి ఏమైనా కావాలని... అర్థమైంది, అంతా అర్థమైంది. అమ్మ రూపా, నీకు దోష నివారణ జరగడం మీ అమ్మకి ఇష్టం లేదు. నేను మనశ్శాంతిగా ఉండడం అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇలా నమ్మించి మోసం చేసింది. అదేం లేదు నాన్న, ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అమ్మకి మీరంటే ప్రాణం నాన్న. నువ్వు మీ అమ్మని తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు రూపా. ఈ రోజు పూజ ఎంత ముఖ్యం మీ అమ్మకి బాగా తెలుసు. మొదట దగ్గరలోనే ఉన్నాను, 10 నిమిషాలు ఇక్కడ ఉంటానని చెప్పింది. ఆ తర్వాత టైర్ పంచర్ అయిందని రాజును అక్కడ పిలిపించుకుంది. ఇప్పుడు ఇద్దరు ఫోన్ కూడా తీయట్లేదు. ఏ మీ అమ్మ గురించి ఇంకేమనుకోవాలి చెప్పు. పంతులు గారు, అయ్యా, నాకు భార్య లేదనుకొని ఆ పూజ మొదలు పెట్టండి. రూపక అమ్మా నాన్న అన్నీ నేనే అనుకొని పూజ జరిపించండి. క్షమించండి అయ్యా. మీరన్నట్టు నిజంగా మీకు భార్య లేకపోతే అలాగే జరిపించవచ్చు. కానీ మీకు భార్య ఉంది, ఉన్నా లేదనుకుని పూజ జరిపించడం మీకే అనర్థం అయ్యా. తమ్ముడు, విరూపాక్షిని నువ్వు పిలవలేదని ఇలా చేసుంటుంది. రూప విషయంలో కూడా ఈ పట్టింపులు ఎందుకు తమ్ముడు? నువ్వు ఒక మెట్టు దిగినా అది రూప కోసమే కదా. ఒక్కసారి ఆ విరూపాక్షికి ఫోన్ చేయి తమ్ముడు. రూప విషయం కాబట్టి ఇన్నేళ్లలో తన పేరు కూడా పలకడానికి ఇష్టపడని నేను పూజకి రమ్మని చెప్పాను. కానీ తను నన్ను మోసం చేసింది. అమ్మ రూపా, తను ఏం చేసినా నీకు నేనున్నాను. నీకు ఎన్ని దోషాలు ఎదురైనా, ఎన్ని గండాలు ఎదురైనా నా ప్రాణం అడ్డుగా పెట్టానని నిన్ను కాపాడుకుంటాను. నాన్న, ఆవేశపడకండి నాన్న. అమ్మ ఏ తప్పు చేసి ఉండదు. నువ్వు ఇంకా మీ అమ్మని వెనకేసుకురాకు రూపా. పదవెళ్దాం. ఇక మీదట ఆ విరూపాక్షి పేరు వినపడటానికే వీల్లేదు. అసలు నీకు అమ్మాయి లేదు. అమ్మా అమ్మా